ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. ఎల్లుండి 2 టీచర్ ఎమ్మెల్సీలు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. పోలింగ్ రోజు ప్రభుత్వ టీచర్లకు సెలవు ప్రకటించారు. పోలింగ్ బ్యాలెట్ పత్రాలతో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ పత్రాల బాక్సులను ఏలూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. మార్చి 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. బ్యాలెట్ పత్రాల్లో మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున ఫలితం ఆలస్యం అవుతుంది. భద్రతా ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ద్వారా మనము ప్లాన్ చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మనము వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి బీట్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ప్రతి పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన పోలింగ్ సిబ్బంది నియమించడం, వాళ్ళకు 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం కూడా పూర్తి అయింది. వాళ్ళ యొక్క ర్యాండమైజేషన్, వాళ్ళు ఎవరు ఏ పోలింగ్ పార్టీ ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అనే అరేంజ్మెంట్ అనేది కంప్యూటరైజ్డ్ ర్యాండమైజేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ విడత ర్యాండమైజేషన్ కూడా వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తారనేది కూడా రేపు మనము ఫైనలైజ్ చేసి ప్రకటించడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 3 ప్రధాన అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 3,15,267 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా 3 అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతుతో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్, వామపక్ష పార్టీల మద్దతుతో యూటీఎఫ్ అభ్యర్థిగా డివి రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ స్థానాన్ని గెలిపించుకోవాలనే లక్ష్యంతో అధికార కూటమి ఉంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాకు అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కింది. ఆయన ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నట్లు ఉద్యోగ, సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు ప్రకటించడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైసీపీ, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు మద్దతు ప్రకటించింది.